హాయ్ ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఏంటంటే చామంతి మొక్కల గురించి ఈ వీడియో మొత్తము. మొదటగా చూసుకుంటే చామంతి సీజన్ ఇప్పుడు కనుక మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కనుక దగ్గరలో చామంతి పువ్వులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా చామంతి పువ్వులనే. సంక్రాంతి పండుగ మా డాబా మీద ఇవి ఏంటంటే రకరకాల చామంతి, ఎల్లో కలర్, పర్పుల్ కలర్, వైట్ కలర్, ఇంకా ఆరెంజ్ కలర్ చాలా మొక్కలు పెంచాము. వాటి చాలా పువ్వులు కాసాయి, గుత్తు గుత్తు కాసి. చూడండి, ఇది పర్పుల్ అగిపెట్టి కలర్ అంటారు కదా. ఇదైతే ఈ ఫ్లవర్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి, చూడడానికి ఎంతో రెడ్గా కనిపిస్తుంది, కానీ బయట చూస్తే అది అగిపెట్టి కలర్ అనమాట. అందుకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏవైనా నెక్స్ట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే ఈ మొక్క మనము ఎక్కువ గుత్తులుగా ఎన్ని పువ్వులు కాయాలి అంటే మనం ముందుగా ఏం చేయాలంటే, మనం నాటుకునే ముందు చిన్న మొక్కని తీసుకోవాలి. ఈ మొక్క మొత్తం పువ్వులు అయిపోయిన తర్వాత మనం ఆ మొక్కని ఆ విధంగా విడిచిపెట్టేయకూడదు. మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ స్టెమ్స్ అంటే కొమ్మలు అనేవి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఒక గంట తీసుకుని మళ్ళీ కొత్తగా అదే ప్లేస్లో మనం నాటుకుంటే ఈ గుత్తు మార్కెట్లో 10 రూపాయలు 30 రూపాయలకి కొనుక్కునే బదులు మనం డాబా మీద ఇలా పెంచుకుంటే మనకి కావాల్సిన ఈ విధంగా మనం చామంతి పువ్వులకి గ్రోతింగ్ అనేది చేస్తే అవి మనకి ఈ సీజన్ వచ్చేసరికి ఏంటవుతాయి అంటే అవి మనకి ఎక్కువ పువ్వులు గుబురుగా వస్తాయి. చిన్న చిన్న మొగ్గలు కూడా. అలాగే నేను వాటికి చూడండి, వీడియో తీస్తున్నప్పుడు నా చేయి తగిలి కొమ్మ విరిగిపోయింది. కొంచెం బాధగా అనిపించినా మళ్ళీ దాన్ని నేను పోతాను. అది బతుకుతుందో లేదో తర్వాత విషయము. నేను మళ్ళీ దాని గురించి వీడియో పెడతాను. ఈ విధంగా చూడండి, ఎన్ని మొగ్గలుండి విడిచే మొగ్గలు కూడా ఉన్నాయి. ఓకే, ఇలా మనం చేస్తే చూడండి ఆ చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇలా చామంతి మొక్కలకి కేరింగ్ తీసుకుంటే మనకి సీజన్ వచ్చేసరికి పువ్వులు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క ఉంటుంది. చూడండి, ఇది రెడ్ కలర్, ఇది కూడా పెద్ద ఫ్లవర్ అండి. చూడండి ఎన్ని పువ్వులు, ఇంకా చాలా పువ్వులు పూసాయి, మేము తెంపేసాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.